హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పరిస్థితులు మారాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మంగళవారం 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్ర అలజడి మరియు అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో ఏటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేశారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోతారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖపట్నం, ఏలూరు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తాయని, ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోతారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వాయుగుండం కదలిక, దాని ప్రభావంతో వాతావరణంలో పలు చోట్ల మార్పులు నిరంతరం పర్యవేక్షించాలని వాతావరణం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.